అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అంతా కూడా నిన్నటితో దేశవ్యాప్తంగా కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రతి స్టేట్ దేశంలో సంబంధించి కూడా అన్ని పేపర్లు, అన్ని న్యూస్ ఛానల్స్, సెఫాలజిస్టులు కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ మొత్తం ఈ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎక్కడ కూడా మన సంస్కరణల పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన కూడా లేకుండా పోయిందన్నమాట. ఇంకా ఇందులో ఏంటంటే ఏదే విషయంలో బాధపడాల్సిన అంశం కానీ లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం సంస్కరణల పార్టీ అనేది ఏంటంటే సమస్యల గురించి మాట్లాడటం లేదంటే సమస్యలు ప్రస్తావించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం కాదు. సమస్యల పరిష్కారం అనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు నేడు దేశం నెలకొన్న సమస్యలు ఏదైతే ఉందో అధిక ధరలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, తారతమ్యాలు, ఆ తర్వాత ఈ ప్రకృతి వైపరీత్యాలు, తర్వాత వనరులు లేమి, సౌకర్యాలు లేమి, ఇంకా నిరుద్యోగం, తర్వాత ఈ ఏదైతే అప్పులు ఉన్నాయో, దేశం అప్పులు ఉన్నాయో, ఇలాగా ఈ సమస్యలన్నింటినీ కూడా ఏంటంటే పరిష్కరించాలని, దీనికి పరిష్కార మార్గంగా దేశ పరిపాలనా రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత, జవాబుదారితనం రావాలని అందుకోసం మనం ఏర్పాటు చేయబడ్డం, అందుకోసం మనం ఉద్యమించాం, ఒక పార్టీకి ఏర్పడడం, దానికోసమే మనం పోరాడుతున్నాం. అయితే ప్రజలకి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సమస్యల పరిష్కారం ఎడల ఎప్పుడు కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఎప్పుడు కూడా సమస్యల్ని ప్రస్తావన మీద లేదంటే సమస్యల ఎడల కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఏడవటం, ఇటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా ఉంటే సినిమా అనేది మిత్తు. కానీ సినిమాలో హీరో ఏదో రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటే వీళ్ళు ఎదురు టికెట్ కొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆనందపడుతూ ఉంటారు, బయటకు వచ్చి పొగుడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ హీరోలే ఎన్నికల్లో రాజకీయాల్లో వచ్చినప్పుడు వాళ్ళకి బ్రహ్మరథం పట్టి ఓట్లు వేసి గెలిపిస్తూ ఉంటారు. కానీ ఇందులో నిజం ఎక్కడ ఉందన్నది వాళ్ళకి ఏ విషయంలో వాళ్ళకి ఆసక్తి ఉండదు. అదేవిధంగా క్రికెట్లు లేదంటే ఇతర ఆటలు ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తానికి ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. అంటే ఒక చూడటం వల్ల సమయం వృధా అవుతుందని కానీ లేదంటే అక్కడ ఏమీ మనం అచీవ్ చేయట్లేదన్న ఆసక్తి ఉండదు. కానీ అక్కడ ఏ క్రికెటర్ అనేవాడు బాగా సూపర్ హిట్స్ 6లు 4లు వేస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. అదేవిధంగా బౌలరు వికెట్లు పడగొడుతూ ఉంటే వీళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదో ఒక పని పరిష్కారం కాకుండా ఏదో ఒక ప్రస్తావన జరుగుతున్నప్పుడు వీళ్ళకి బాగా దానివల్ల బాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా అవాస్తవాల మీద లేదంటే మిత్ అన్న దాని మీద వీళ్ళకి ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. ఇంకా ఏదో నిజాలు తెలుసుకోవాలని లేదనుకుంటే వాస్తవాల మీద వాస్తవాల మీద నడవాలని దానివల్ల జరిగే మంచి చెడుల విషయంలో ఎప్పుడు కూడా వీళ్ళకి ఆసక్తి అనేది ఉండదు. ఆ రకంగానే మనం ఏదైతే పరిష్కారం చెప్తున్నామో పరిష్కారాల ఎడల ఎప్పుడూ వీళ్ళు ఆలోచించింది లేదు, మన సమావేశాలకు వచ్చింది లేదు, తర్వాత మన పార్టీ తరపున పోటీ చేయమని అడిగినప్పుడు కూడా వీళ్ళు దాని గురించి ఆలోచించింది లేదు. అదేవిధంగా మనం వేయమన్నప్పుడు కూడా మనకి వేసింది లేదు. అంటే వీళ్ళు మాకు అభివృద్ధి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సంపద సృష్టి కావాలి, ఇంకా రకరకాలుగా ఆశలు అయితే వెలిబుచ్చారు. కానీ అవి ఏ విధంగా జరుగుతాయి ఏమిటి అన్నదే వాళ్ళు వెళ్ళలేదు. కానీ ఎవరైతే రాజకీయ నాయకులు ఈ రోడ్డు నలుకోళ్ళ మధ్య నుంచుని వీళ్ళ ట్యాక్సులతోనూ వీళ్ళ డబ్బులతోనూ ఏదైతే ప్రకృతి వనరులని కొల్లగొట్టి ఆ రకంగా సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఏదైతే మాట్లాడారో లేదంటే వాళ్ళు ఏదైతే డబ్బులు పంచారో వాటికి అట్రాక్ట్ అవ్వటం, వాటిని హీరోలుగా భావించి ఓట్లు వేయటం, ఈ విధంగానే వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఏదైనా ఎవరి అభిప్రాయం వాళ్ళదే, వాళ్ళ అభిప్రాయం కొద్దీ వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆసక్తి కొద్దీ వాళ్ళు ముందుకెళ్ళటం జరిగింది. తప్పనిసరిగా మనకున్న బలాబలాలు దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అదేవిధంగా మనకున్న అవకాశాలని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళి మనం కూడా ఒకానొక రోజున మనం ఈ మొత్తం అందరి దృష్టిలో కూడా మనం ఉండే విధంగా
తప్పనిసరిగా మనం విజయపదం నడుస్తాం. ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైతే సామెత ఉంటుందో నిజం గడప దాటక ముందే అబద్ధం అనేది ఏంటంటే ఈ ఊరంతా చుట్టూ వస్తుంది అన్నట్టుగా ప్రస్తుతం మన నిజాలు వెళ్తున్నాం కనుక ఎప్పుడు కూడా మన అభివృద్ధి, మన గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామని అందరూ కూడా దీన్ని ఏదైతే మనం సాధించామో దాన్ని కూడా ఒక పెద్ద విజయంగా భావించాలని, మనం వేసింది 100 అడుగులు కాకపోయినా ఒక అడుగైనా మనం పడిందని దాన్ని మనం దీన్నే ఆలంబనగా తీసుకుని ఆసరాగా తీసుకుని మనం మిగతా అడుగులు కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దామని కలిసికట్టుగా నడుద్దామని చెప్తూ రేపు మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.